ఏర్పేడు మండలం కొత్త వీరాపురం గ్రామంలో వినాయక చవితి మహోత్సవాన్ని ఇవాళ నుంచి 31వ తేదీ శుక్రవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వినాయక చవితి మహోత్సవంలో వినాయకుని విగ్రహాన్ని బంగారాయి అందించారు. ఇందులో భాగంగా మొదటి రోజు అభిషేకం, బుట్టి కార్యక్రమం, అన్నప్రసాద వితరణ, చిన్నపిల్లలకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని ఉత్సవం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్దాస్, మోహన్ కుమార్, సురేష్, ధనంజయులు, యుగంధర్, వెంకటముని, హరీష్, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చేయండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. తీసుకో, ఈ పక్క నుంచి తీసుకో. మాది ఏర్పేడు మండలం కొత్త వీరాపురం గ్రామం అండి. మేము ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. గత 20 years నుంచి సేమ్ పొజిషన్లో ఇదే పొజిషన్లో విగ్రహం పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇన్ని సంవత్సరాలు ఒకరోజు మాత్రమే చేసేవాళ్ళం. ఏది అభిషేకం కావచ్చు, ఉట్టు కొట్టడం కానీ, నిమజ్జనం కానీ ఏదైనా ఒక రోజులో అయిపోయేది. బట్ ఈ ఇయర్ ఏంటంటే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచనతో 5 days ప్లాన్ సెట్ చేసుకున్నాం. దట్టు 5th day సండే వస్తుంది కాబట్టి నిమజ్జనకు బాగుంటుందని 5 days ప్లాన్ చేసుకున్నాం. అది ఎవ్రీడే ఒక్కొక్క ఈవెంట్ లాగా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ డే ఇవాళ ఏంటంటే అభిషేకం, దాని తర్వాత మళ్ళీ ప్రసాదాల పంపకాలు ఉంటుంది, మళ్ళీ ఉట్టి కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ చిన్నపిల్లలకి కిడ్స్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. లెమన్ స్పూను, మ్యూజికల్ చైర్స్, సంథింగ్ అట్లాంటి గేమ్స్. ప్లస్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అండ్ విన్నర్స్కి ప్రైజ్ మనీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఈవెన్ లేడీస్కి కూడా సరే ఈవెన్ గేమ్స్ ఉంటాయి. జస్ట్ లైక్ మ్యూజికల్ చైర్స్ అండ్ ఇంకా లెమన్ అండ్ స్పూన్ అవి ఉంటాయి. దట్ సెకండ్ డే సమ్ వర్క్ ప్లానింగ్, ఐ మీన్ జస్ట్ లైక్ డీజే, బట్ డీజే అయితే కాదు, ఊరికే సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేయడము. నెక్స్ట్ థర్డ్ డే ఐ మీన్ ఫ్రైడే ఉంటుంది యూత్ గేమ్స్, వాలీబాలు, కబడ్డీ ఇవన్నీ ఉంటాయి. సాటర్డే వచ్చి అన్నదానం, సాటర్డే ఆఫ్టర్నూన్ అన్నదానం ఉంటుంది. మళ్ళీ సండే లాస్ట్ డే ఉంటుంది. సండే ఉట్టి కార్యక్రమం ఉంటుంది. లాస్ట్లో అయిపోయినాక నిమజ్జనం అంతా కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేశారు. సో చందాలు ఇవ్వడంలో మేము ఎక్స్పెక్ట్ చేయనంతగా చందాలు వసూలయ్యాయి. సో చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. మేము అనుకున్న దానికంటే కూడా ఈజీగా మూవ్ అవుతున్నాం ముందుకి. మాకు అలిగేషన్ అయితే ఏం లేదు. మా ఊర్లో ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా సరే ఒకటే విగ్రహం. గత 20-25 years నుంచి వస్తున్న ఆచారం ఇది. ఎందుకు ఇది యూనిటీకి చిహ్నం లాగా, అంటే 2 పెట్టడము, మీరు పెట్టుకున్నారు మేము పెట్టుకున్నాం అనే వర్షం అయితే లేదు. మాకు ఒకే విగ్రహము, అది అందరూ యూనిటీగా ఉండి చేసుకుంటున్నాం అంతే. నిమజ్జనం మాకు పక్కనే మాకు స్వర్ణముఖి ఉంది. ఆ స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేస్తాం చెప్పిన.